విజయవాడలో ప్రభుత్వ ఉన్నతాధికారి భార్య మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. ఫారెస్ట్ ఆఫీసర్ కిషోర్ కుమార్ భార్య అనారోగ్య సమస్యలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. అయితే ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది హాస్పిటల్ యాజమాన్యం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అనారోగ్య సమస్యలతో మృతి చెందారా, మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, ఎవరా పోలీస్ అధికారి, ఎటువంటి విధులు ఆయన నిర్వహిస్తున్నారు? అయితే ఇప్పటికే పోలీసులకి ఫిర్యాదు చేయడం కూడా చూస్తున్నాం హాస్పిటల్ యాజమాన్యం. మరి పోలీసుల దర్యాప్తులో ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి శివ? మొత్తం మీద చూసుకుంటే కృష్ణ కిషోర్ కు సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నారు. ఈయన గతంలో విజయనగరం, శ్రీకాకుళం పలు జిల్లాల జాయింట్ కలెక్టర్ గా పనిచేశారు. ప్రస్తుతం అమరావతికి సంబంధించి కూడా విధులు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా ఆయనపై అనేకమైన ఆరోపణలు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. విజయవాడలో ప్రభుత్వ ఉన్నతాధికారి భార్య అనుమానాస్పద మృతి ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. అయితే నిన్న అర్ధరాత్రి డ్యూటీ డాక్టర్స్ రిలీవ్ అయ్యే వరకు కూడా ఆమె పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉంది. కానీ సడన్ గా ఈ రోజు ఉదయానికి మృతి చెందినంత అనుమానాలు ఏర్పడ్డాయి. వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం స్థానిక పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో వెంటనే దర్యాప్తు జరిపేందుకు కూడా పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ మృతిపై పలు అనుమానాలు కూడా ప్రస్తుతం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఫారెస్ట్ ఆఫీసర్ గా కిషోర్ కుమార్ కి సంబంధించి కూడా గతంలో విధులు నిర్వహిస్తున్నారు. అనారోగ్య సమస్యల లేక మృతిపై అనుమానం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి విజయవాడ ప్రభుత్వ ఆఫీసర్లో పోస్ట్ మార్టం చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. రత్న శివ, అయితే వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అటు పోలీస్ అధికారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ, లేదంటే తన భార్య ఎవరైతే మృతి చెందారో తన కుటుంబ సభ్యులు కానీ అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అయితే వీళ్ళకి ఏదైనా గొడవ జరిగిందా? ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు అనేది కొనసాగిస్తున్నారా? కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే కిషోర్ కుమార్ కి సంబంధించి కూడా గతంలో మొదటి భార్యకి ఇతనికి విభేదాలు ఉన్న నేపథ్యంలో కూడా డైవర్స్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పి తెలుస్తా ఉంది. అలాగే వీరి మధ్య కూడా గత కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు పోలీసులు బంధువులకి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆ కోణంలోనే పోలీసు అధికారులు దర్యాప్తు కూడా చేస్తా ఉన్నారు. అయితే ఆ బంధువులకు సంబంధించి సైతం కూడా మృతిపై పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిజాలను నిగ్గు తేల్చాలని చెప్పి వారైతే డిమాండ్ చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.